సుమధుర కళానికేతన్ అధ్యక్షులు, సభాధ్యక్షులు నరసరాజు గారు, ఈనాటి ముఖ్య అతిథి మాకు ఆప్తులు ఆత్మీయులు అయినటువంటి విష్ణువర్ధన్ గారు, మలాది గారు, జంధ్యాల బహుశా వాడిని ఏరా అనేటువంటి స్నేహితుల్లో నేనే ఇంకా మిగిలి ఉన్నానేమో అని నా ఉద్దేశం. వారి స్మృతి చిహ్నంగా ఈరోజు సత్కారాన్ని అందుకున్నటువంటి హరిహర స్వరూపుడైన వాగ్గేయకారుడు రామలింగేశ్వరుడు, అంటే హరిహర స్వరూపుడు అయినటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, మా పరిషత్ అధ్యక్షులు, డాక్టర్, ఎ ఫేమస్ కార్డియాలజిస్ట్, ఎ రెప్యూటబుల్ కార్డియాలజిస్ట్ ఇన్ దీస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, డాక్టర్ మురళి, నాకు ప్రియ శిష్యుడు. పెద్దలు, ఎందరో పెద్దలు, నా ఇంకొక శిష్యుడు అక్కడ ఈరోజు పురస్కారాన్ని అందుకోబోతున్నాడు, హెచ్విఆర్ఎస్ ప్రసాద్, వేమారెడ్డి గారు, సాయి, మిత్రులారా, కైలాసరావు గారు. ఏ సంస్థ అయినా సరే అది 10 కాలాల పాటు నిలవాలన్నా, 10 రోజుల్లో కనుమరుగైపోవాలన్నా సరే అందులో ఉన్నటువంటి వ్యక్తులు కారణం. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బిల్ట్ ఆర్ బ్రోకెన్ బై పీపుల్ అంటారు. మూలధనము కానీ, యంత్రాలు కానీ, పరికరాలు కానీ, వస్తువులు కానీ ఇవేమీ కాదు. ఏ సంస్థ అయినా సరే ప్రపంచంలో అది ఎదగాలన్నా, అది మామూలుగా కనుమరుగు అవ్వాలన్నా సరే కారణం అందులోని వ్యక్తులు. సుమధుర కళానికేతన్ చాలా భాగ్యవంతమైనటువంటి సంస్థ, ఆర్థికంగా కాదు. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు సైనికుల్లా పనిచేసేటువంటి వ్యక్తులు, దీక్షా దక్షత కలిగినటువంటి ఒక అధ్యక్షుడు, నేనున్నానని ముందుకు వచ్చేటువంటి ఒక పరిషత్తు అధ్యక్షుడు. అందువలననే 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50వ సంవత్సరంలోనికి సుమధుర కళానికేతన్ అడుగు పెడుతోంది. దానికి కారణం ఎవరు అంటే ప్రేక్షక మహాశయులు 50 ఏళ్ళగా సుమధుర కళానికేతన్ని, 25 ఏళ్ళుగా హాస్యనాటికల పరిషత్తుని ఆదరిస్తున్నటువంటి, పోషిస్తున్నటువంటి, సాధారణంగా ఈ రోజుల్లో ప్రేక్షకులు రావటం కష్టమైనటువంటి రోజుల్లో హాలు నిండుతుంది. వరండాలో కూడా నిల్చుని నాటికలు చూస్తూ ఉంటారు. అందుచేత కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి స్వాగతం, హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. నమస్కారం. మా అధ్యక్షులు నరసరాజు గారు మాట్లాడతారు. సుమధుర కళానికేతన్ ఈ 3 రోజుల నుంచి మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఈరోజు ఎక్కువ మాట్లాడను, చాలా ఒక్క నిమిషంలోనే ముగిస్తాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సుమధుర కళానికేతనం 49 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి వ్యవస్థాపకులు మా మిత్రులు హెచ్విఆర్ఎస్ ప్రసాద్ గారు. అనేక నాటక పరిషత్తుల్లో, ముఖ్యంగా నంది నాటకోత్సవాల్లో నందుల పంట పండిస్తున్నటువంటి సమస్తం పేరునే ఇంటి పేరుగా చేసుకున్నటువంటి గంగోత్రి సాయి గారు, మరొక మిత్రులు మాతో పాటు రంగస్థలం మీద అనేక నాటకాల్లో పాల్గొని
ఎంతో ఉత్సాహపరిచి మమ్మల్ని మా సంస్థ పురోభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి నా మిత్రులు దొంతిరెడ్డి వేమారెడ్డి గారు, ఇంకా మా అన్న విష్ణు గారు తలుచుకుంటే కాని పని అంటూ ఉండదు ముల్లోకాల్లో. అలాగే విజయవాడ నగరంలో కూడా మా అన్న తలుచుకుంటే కాని పని అంటూ ఉండదు. మరి ఆయన ఏం తలుచుకున్నారో, మాకు ఏం వరం ఇవ్వబోతున్నారో ఇంకా సేపట్లో చెప్తారు. మా కోరిక ఏమిటంటే, అంటే యాక్చువల్గా మేము ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలవడం జరిగింది. కానీ ఇక్కడ కోరికలు కోరకూడదు. ఇది కోరిక అనే కన్నా స్మాల్ రిక్వెస్ట్, అభ్యర్థన. అదేమిటంటే 2003లో మాకు కార్పొరేషను ఒక 300 గజాలు అలాట్ చేసింది గాంధీనగరంలో, హనుమాన్పేటలో. తెలుసు, శంకుస్థాపన కూడా చేశాం. అంటే ప్రతినిత్యం కూడా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరపాలి ప్రతినిత్యం. అంటే డాన్సు, డ్రామా, మ్యూజిక్, సాహిత్యం, నాలుగిటి మీద కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటే 10 మంది రానివ్వండి, 20 మంది రానివ్వండి, ఆ విధంగా. ఎందుకంటే మన విజయవాడ నగరానికి సాంస్కృతిక రాజధాని అని కూడా పేరుంది. అటువంటి సాంస్కృతిక రాజధానిని కళ నిజం చేద్దాం అని చెప్పి ఒక సంకల్పంతో మేము కార్పొరేషన్ని అడగటం, కార్పొరేషన్ ఎలక్ట్ చేయటం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణం కొంచెం ఆలస్యం అయ్యేపాటికే తదుపరి వచ్చినటువంటి కార్పొరేషను, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేషన్ కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి కార్పొరేషను కావాలని పనిగట్టుకొని మాకు ఇచ్చినటువంటి సుందర కళానికేతనకి అలాట్ చేసినటువంటి 300 గజాలు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అది జరిగింది. మేము అప్పుడు కూడా చాలామందిని రిక్వెస్ట్ చేశాం, కానీ ఆ ప్రభుత్వంలో ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మేము వేదిక మీద నుండి మా విజ్ఞాపన ఏమిటంటే, ఎమ్మెల్యే గారు స్పందిస్తే ఈ పని అయిపోద్ది, మేము ఆయన మళ్ళా ఆయన చేతుల మీదుగానే ఆ భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తామని మీ అందరి ముందు చెప్తున్నాను. అది తర్వాత మరో మిత్రులు అనొచ్చో అనకూడదు, చిన్నప్పటి నుంచి రామలింగేశ్వరరావు గారి కవితలన్నా ప్యారడీలన్నా చెవు కోసుకునేవాడిని. మేమిద్దరం గ్రంథాలయం దగ్గర, హనుమంతరావు గ్రంథాలయం దగ్గర కూర్చుంటే తెల్లవారుజామున 2-3 దాకా ఆయన ఆసువుగా చెబుతుంటే నేను తప్పట్లు కొట్టే ప్రేక్షకుడిని ఒక్కడే. మేమిద్దరం అలాగ బహుశా కొన్ని సంవత్సరాలు విజయవాడ నగరంలో సైకిల్ మీద తిరిగాం ఇద్దరం. ఈ రోజున విజయవాడ నగర ప్రజలే కాకుండా తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ స్థాయికి నా మిత్రుడు ఎదగటం నిజంగా ఇదొక శుభవేళ అని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మిత్రుడిని ఇవాళ మా సంస్థ తరఫు నుంచి సత్కారం అందించటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈయన మా గురువుగారు, మా సంస్థకి
గౌరవాధ్యక్షులే కానీ ఆయన్ని గౌరవాధ్యక్షులనే కన్నా మా సంస్థకు ఒక పెద్ద దిక్కు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన సలహాలు సంప్రదింపులతోనే దాదాపుగా 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఈ సంస్థ నిరంతరాయంగా ఎంతమంది అధ్యక్షులు మారారు? ఇప్పటికి నేను 4వ అధ్యక్షుడిని. సంస్థలో నిరంతరాయంగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఏదన్నా ఒక సాంస్కృతిక సంస్థ ఉందంటే అది సుమధుర కళానికేతనం 50 సంవత్సరాల నుండి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రంగరాజన్ గారు విజయవాడ నగరంలోనే కాదు, ఈ జిల్లా బహుశా రాష్ట్రం అంతా కూడా డీజీఎం గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మాకు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి మరి ఎవరన్నా డొనేషన్లు ఇస్తారు. అటువంటి డొనేషన్లు ఇచ్చేవారికి లోన్లు ఇచ్చేటువంటి సంస్థ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి మీరు ఎక్కువ లోన్లు ఇస్తుంటే మాకు కూడా డొనేషన్లు ఎక్కువ వస్తాయి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. అదే కాకుండా ఇంకొక విచిత్రం ఉంది ఇక్కడ. విచిత్రం కాదు, నిజంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్లే కాదు, మా పరిషత్తు నిర్వహణకి డొనేషన్ కూడా ఇస్తూ ఉంటారు ఆయన ప్రతి సంవత్సరం కూడా. గట్టిగా తప్పట్లు కొడితే వచ్చే సంవత్సరం ఇంకో ₹1,00,000 ఎక్కువ ఇస్తారు. మా డాక్టర్ ఎన్ మురళీకృష్ణ గారు నేను కొంచెం గెస్ట్లమే అప్పుడప్పుడు సంస్థ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. కానీ సంస్థను ముందుకు నడిపేది మాత్రం 3 ఉన్నారు, ఖచ్చితంగా చెప్పాలి. ఒకళ్ళు మా మిత్రుడు హెచ్ఆర్ఎస్ ప్రసాద్, రెండో ఆయన విజయభాస్కర్ శర్మ, మూడో ఆయన సూర్యనారాయణ మూర్తి. మరి వాళ్ళిద్దరూ ఏ మెస్లోనో కుస్తీలో ఉంటారు, వస్తారు, ఆర్టిస్టులకి భోజన ఏర్పాట్లు అవి చేస్తున్నారు. మేమిద్దరం ఈ సంస్థ నడవటానికి దాస్ గారి సలహాలతోటి మేము కూడా మా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ 3 రోజుల పాటు మీ ముందు కనబడుతున్నటువంటి మా మిత్రులు డాక్టర్ కైలాసరావు గారు. ఈయనకి 9 జాతీయ అవార్డులు వచ్చినటువంటి లెక్చరర్. ఇంకొకడు మా చిరంజీవి శివరాం. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉండి సమయపాలన పాటిస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు నడిపారు. ఈ యొక్క కార్యక్రమాలని ఇంకా విజయవంతంగా దిగ్విజయంగా మీ అందరి ఆశీస్సులతోటి 10 కాలాల పాటు నడుపుతాం. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పాలి. నేను చెప్పకపోతే అది నన్ను నేనే ద్రోహం చేసుకున్నట్టు ఉంటుంది. అదేమిటంటే సిద్ధార్థ కళాపీఠం ప్రతి సంవత్సరం మాకు 3 రోజుల పాటు ఈ థియేటర్ ఇవ్వటమే కాకుండా మా పరిషత్తు నిర్వహణకి ఆర్థికంగా కూడా సహాయపడుతున్నటువంటి సంస్థ
విజయవాడ నగరంలో సిద్ధార్థ కళాపీఠం ముమ్మనేని సుబ్బారావు గారి పేరుతో ఉన్నటువంటి, ఎందుకంటే ముమ్మనేని సుబ్బారావు గారికి మా సంస్థ కార్యక్రమాలంటే చాలా అభిమానం. ముందు వరుసలో, ఇంకా ఇప్పుడు ఆయన ఎప్పుడు చూసినా నాకు ఆ ముందు వరుసలో అలా కూర్చున్నట్టే కనబడుతుంటుంది. అంత అభిమానించేవారు మా కార్యక్రమాలని. అన్ని కార్యక్రమాలకి వచ్చేవారు ఆయన. అటువంటి సంస్థ మమ్మల్ని ఆదరించి ప్రతి సంవత్సరం కూడా మాకు ఎంతో సహాయం చేస్తుంది. చాలా సంతోషం. సిద్ధార్థ అకాడమీ చైర్మన్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు గారు కూడా ఇచ్చేశారంట. వారిని కూడా వేదిక మీదకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మిత్రుడు కైలాసరావుకి బాధ్యతలు అప్పచెబుతూ సెలవు. డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు గారు సరే సరే కూర్చో, కూర్చో. ఇప్పుడు మా మిత్రులు గంగోత్రి సాయి గారు వారు సందేశం ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈ సమయంలో ఉపన్యాసం కన్నా ప్రేక్షకులు బహుమతులు ఎవరికి వస్తే ఏంటి అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి కళాకారులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నేను అక్కడ కూర్చుని ఉండే కాబట్టి. అయితే సుమధుర కళానికేతన వారు ఎంతో క్రమశిక్షణతో వాళ్ళు నిర్వహించేటువంటి పరిషత్ స్ఫూర్తితోనే మా అరవింద్ ఆర్ట్స్ సంస్థ స్థాపించబడింది. వాళ్ళ క్రమశిక్షణ, సమయపాలన ఇవన్నిటి కూడా భాస్కర్ శర్మ గారు కానీ, ప్రసాద్ గారు కానీ వాళ్ళ స్ఫూర్తితోనే మా సంస్థ వాళ్ళ స్థాపించబడి ఆంధ్రదేశంలో కాస్త మంచి పేరు సంపాదించుకోగలిగామంటే వాళ్ళ స్ఫూర్తి. చాలా గర్వంగా చెప్పగలను. అలాగే ఒక రెండు విషయాలు మీ ముందు చెప్పి ముగిస్తాను. జీవరాశుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి జీవి మనిషి. జీవరాశుల్లో ఎవరికీ లేనటువంటి ఒక లక్షణం నవ్వటం ఈ మనిషిగా ఇచ్చాడు. కానీ ఈ మనిషి మాత్రం నవ్వటం మర్చిపోయి ఏడవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. మనం పూర్వకాలం నుంచి చెప్పుకుంటున్నాం, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని. మరి తప్పదు పాపం. భార్య కొట్టినోడు, భార్య చేత తన్నులు తిన్నోడు ఏడవకుండా ఉండడు కదా. అలా ప్రతి అర్థం వచ్చేటట్టుగా నవ్వు 4 ఇందాలు చేటు. కానీ ఆరోగ్యవంతుడికి నవ్వే అది మంచి చోటు అంటాను నేను. పింగళవారి దగ్గర నుంచి, పింగళవారి భాషా చమక్కుల దగ్గర నుంచి ఇప్పుడు ఆధునిక కవులు చెప్పేటువంటి మన అద్దేపల్లి భరత్ కుమార్ కానివ్వండి, ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి కవి వారు కూడా హాస్య సాహిత్యాన్ని, హాస్య నాటకాలను సుసంపన్నం చేశారు. అక్కడ పింగళవారు వెయ్యండి వీడికి వీరతాళ్ళు అంటూ, మాటలు పుట్టించకపోతే ఎలా పుడతాయి అంటూ ఇప్పుడు కొత్త పదాలతో కూడా మన వాళ్ళందరూ కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే గాంధీ గారు ఒక మాట అన్నారు, నా జీవితంలో హ్యూమర్ అంటూ లేకపోతే నేను ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునేవాడిని అని. అంటే ప్రతి మనిషి జీవితంలో హ్యూమర్ అవసరం. హ్యూమర్ లేని జీవితం శూన్యం, చీకటితో సమానం. నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ గారి దగ్గర 2 భార్యాభర్తలు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వచ్చారు.
ఒళ్ళో పెట్టుకొని వచ్చారు. డాక్టర్ గారు, ఈ బాబు అసలు నిద్రపోనట్లేదండి మమ్మల్ని, అది నిద్ర పట్టట్లేదు మాకు, ఏదన్నా చూడండి అని. డాక్టర్ గారు ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చారు. అమ్మ దీంట్లో ఒక పావు ట్యాబ్లెట్ బాబుకి వేయండి ఏడ్చినప్పుడు అన్నారు. అలాగే ఇంకా డాక్టర్ గారు ఇంకా ఏడిస్తే ఏం చేయమంటారు? అర ట్యాబ్లెట్ వేయండి అమ్మా అని. ఇంకా ఏడిస్తే పూర్తి ట్యాబ్లెట్ ఏమన్నాడు. డాక్టర్ గారు ఇంకా ఏడిస్తే ఏం చేయమంటారు? 2 ట్యాబ్లెట్లు నువ్వు, 2 ట్యాబ్లెట్లు మీ ఆయన వేసుకొని పడుకోండి అమ్మా. ఇలా హాస్యం గురించి చెప్పుకుంటుంటే మన జీవితంలో నిత్యం జరిగేటువంటి హాస్యం మనం చూస్తూనే ఉంటాం కళ్ళ ముందు. పూర్వకాలంలో రమణారెడ్డి గారు, రేలం గారు, అల్లు రామలింగ గారు, రాజబాబు గారు, వాళ్ళు కదలికలతోనే హాస్యం. ఇప్పుడు రాను రాను అపహాస్యం హాస్యం అయిపోయి డబ్బు తీసుకొస్తుంది. అంటే మనం చూస్తూనే ఉన్నాం టీవీల్లో, మిరపకాయలు తింటే హాస్యం, ఎతటివాడి చెంపల మీద కొడితే హాస్యం, ఎగిరి తంతే హాస్యం. హాస్యం అపహాస్యం అయిపోయింది, కానీ వాళ్ళకు మాత్రం డబ్బులు తీసుకొస్తూనే ఉంది. అయితే ఒక చిన్న సూచన, అంగవైకల్యాన్ని పాత్రలుగా సృష్టించి వాళ్ళని అపహాస్యం చేయకుండా వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపేటట్టుగా ఆ పాత్రను సృష్టించి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి పాత్రల్ని రచయితలు దయచేసి సృష్టించమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరినీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరొక మిత్రులు దొంతిరెడ్డి వేమారెడ్డి గారు. సభకు నమస్కారం. ఎందుకంటే ఇంక చాలా మిత్రులు ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు, ఎక్కువ మాట్లాడవలసింది కూడా పెద్దగా లేదు. ఆ సోదరుడు చెప్పినట్టుగా మేము నాటకాలు అప్పట్లో మనకి గ్రంథాలయం ఒకటి ఉండేది. ఆ గ్రంథాలయం ఎండింగ్లో పోయి కుసించుకుపోయింది. అట్లాగే తర్వాత మా సోదరుడు వాళ్ళ టైంలో కార్పొరేషన్లో కళాక్షేత్రం ఒకటి వచ్చేప్పుడు కళాకారులకు చాలా 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 ఉపయోగకరంగా ఉండేది. దాని తర్వాత బెదవాడి వేళ కళలకి కళావిహీనంలాగా అయిపోయే పరిస్థితులు ఉంది. తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారికి కోరుకునేది ఏంటంటే, ఎంత ఎన్ని సెంట్లు 300 గజాలు, 300 గజాలు కాదు, ఈ థియేటర్కి పట్టేంత స్థలం మీరు ఎక్కడైనా చూసి టౌన్ మొత్తం, ఎందుకంటే ఇది శాశ్వతంగా నిలబడిపోతుంది సార్. దీన్ని కన్స్ట్రక్షన్ మీరు చేయని అవసరం లేదు. బెదవాడలో దాతలు బోల్డెంత మంది ఉన్నారు వీటికి ఇవ్వడానికి. ఆ స్థలం ఏముంది ఇవాళ మన గవర్నమెంటు, అంటే నేను కూడా ఉన్నాను కదా, మన గవర్నమెంట్ ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా చేస్తుంది. కళల్ని అందుట్లో విజయవాడకు పెద్ద గొప్ప పేరు మనకి. కె వెంకటేశ్వరరావు లాంటి మహానుభావుడు ఈ ప్రాంతాల్లో ఏలేడు. అలాంటి కళలకి ఎంతో గొప్ప బళ్ళారి రాఘవ్ గారు కూడా ఈ ప్రాంతం నుంచి హెడ్ క్వార్టర్స్గా చేసుకున్న మహానుభావులు. సో వీటిని నిలబెడదాం. మీరు కాస్త మాకు ఒక పెద్దగా ఒక హాలు పట్టి ఏరియా ఎక్కడ కొంచెం అవుట్స్కట్స్లో దొరికినా పర్వాలేదు. ఇప్పుడు ఒక 5 ఏళ్లలో అదే విత్ ఇన్ టైం అవుతుంది, టౌన్ అవుతుంది. అవుట్స్కట్స్లో ఇచ్చినా కూడా ఆ స్థలం ఒకటి దయచేసి మీరు మీ టెన్యూర్లో, ఎందుకంటే మీరు ఇంతకుముందు చాలాసార్లు చేశారు, మన పెదవాడ ఉడాకోడు చేశారు, అన్ని పదవులు చేశారు. టౌన్ గురించి మీకు బాగా ఉంది. మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పెద్దవాళ్ళు, ఇక్కడే రాజకీయ నాయకులు అయ్యారు. చిరస్థాయిగా మీ పేరు నిలబడిపోతుంది. మీరు ఆ పని మాత్రం చేసి పెట్టండి. కన్స్ట్రక్షన్కి మీరు ఇవ్వాల్సిన అవసరంలా, మాలాంటి వాళ్ళని చూసుకుంటాం. మా సోదరులు కొంతమందిని కలెక్ట్ చేస్తాం, ఇంకా మేము కట్టుకుంటాం బ్రహ్మాండంగా. ఆ ఒక్క సహాయం చేసి పెట్టమని ఈ సభాముఖంగా మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, ఏం ఫీల్ అవుతుంది సార్ ఇక్కడ పిలిచినాక ఇది పెనాల్టీ చేస్తున్నారని అనుకోవద్దు. మనం అందరం అట్లాగే అనుకుంటాం, అనుకోవద్దు మీరు. ఎందుకంటే అది చాలా అవసరం మన పెద్దవాడికి. అదొకటి మనం చేసి తీరాలి. అదొకటి మాత్రం సహాయం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. ధన్యవాదాలు వేమారెడ్డి గారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం గారు రంగరాజన్ గారు మాట్లాడతారు. రసజ్ఞులకు ప్రేక్షకులకు ముందుగా వందనాలు. వేదికను అలంకరించిన
పెద్దలు మొదటి పరిచయంతోనే అందరినీ ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని పలకరించే నిత్య యవ్వనుడు ఎంసీ దాస్ గారికి ఎంత టెన్షన్లో ఉన్నా ఒకసారి ఆయన ప్యారడీ చూస్తే చాలు, ప్యారడీ రారాజు శ్రీ జొన్నావిత్తుల గారికి అన్లెస్ మైలేజ్ ఇస్ దేర్, సభలకి రాని రాజకీయ నేతలకు అతీతంగా ఇక్కడ మైలేజ్ ఉండకపోయినా కూడా వచ్చిన విజయవాడ నగర శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారికి, వేమారెడ్డి గారికి, అసలు నన్ను సుమధురకు పరిచయం చేసిన భారతీయ స్టేట్ బ్యాంక్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్కేపీ అనే మిత్రుడి ద్వారా నాకు సుమధురకు పరిచయం చేసిన హెచ్విఆర్ఎస్ గారికి మరియు నేటి నరసరాజు గారికి, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే మురళీకృష్ణ గారికి, ముఖ్యంగా 49 వసంతాలు నిండుకుంటూ 50వ సంవత్సరంలో ఖచ్చితంగా మరింత గ్రాండ్గా సుమధుర ఫంక్షన్ జరుపుకోవాలని, 100 సంవత్సరాలు ముందుకు వెళ్తూ ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా అభిలషిస్తూ, భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున సుమధురని ముందుకు తీసుకువెళ్తున్న అందరికీ నా శుభాభినందనలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మా వ్యవస్థాపకులు హెచ్ఆర్ఎస్ ప్రసాద్ గారికి ఆత్మీయ సత్కారం. त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वं साक्षादात्मासि नित्यम् अर्धं वच्मि सत्यं वच्मि अपत्वं मां प्रवक्तारम् अपश्रोतारम् अपदातारम् अपधातारम् अपानूचानमवशिष्यम् अपपश्चात्तातु अपपुरस्तात्तु अवोत्तरात्तातु अपदक्षिणात्तातु अपचोर्ध्वात्तातु सर्वतो मां पाहि पाहि समन्तात् अनन्तराजाय सर्वस्योमोदरात्रमुत्तमः सर्वस्याप्ति सर्वसिद्धिः सर्वमेव तेनाप्नोति सर्वं जयति. వేదికను అలంకరించిన గురుతుల్యులు డాక్టర్ ఎంసీ దాస్ గారికి, మిత్రులు ఎస్వి నరసరాజు గారు, నాకు రోజు నా ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్నటువంటి డాక్టర్ మురళీకృష్ణ గారు, అలాగే ఇందాక నరసరాజు గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని సంవత్సరాల పాటు అర్ధరాత్రి వరకు నేను నరసరాజు, జొన్నవిత్తుల గారు అందరం కలిసి గ్రంథాలయం అరుగుల మీద కూర్చునేవాళ్ళం. అలాంటి జొన్నవిత్తుల గారికి, మా స్టేట్ బ్యాంక్ డీజీఎం రంగరాజన్ గారికి, అంటే రంగరాజన్ గారికి ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, మన ఎమ్మెల్యే గారు స్థలం ఇస్తే, రంగరాజన్ గారు లోన్ ఇస్తే మేము బ్రహ్మాండంగా బిల్డింగ్ కడతామని చెప్పి సభాముఖంగా థ్యాంక్ యూ సార్. అలాగే అందరికీ తలలో నాలుకలా ఉండి అందరికీ మంచిగా ఉంటూ సేవలు చేద్దాం అనుకుంటున్నటువంటి ఎమ్మెల్యే విష్ణువర్ధన్ గారికి, దొంతిరెడ్డి వేమారెడ్డి గారికి, మిత్రుడు సాయి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడాను నా నమస్కారం. సుమధుర కళానిత్యం గురించి 3 రోజుల పాటుగా మేము ఏవీలు వేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడాను 2 ముక్కలు చెప్పి నేను విరమిస్తాను. 73లో నేను బీకామ్ చదువుతున్నప్పుడు ఈ సంస్థ పెట్టాలనుకున్నప్పుడు నాతోటి పాటుగా
మధుర కళానికేతన్ పెడదాం అనుకున్న సంస్థకి సుమధుర కళానికేతన్ పెడదాము అని చెప్పి అన్నటువంటి మా గురువు గారు బీకే రాధా గారు ప్రస్తుతం ఆయన కాలం చేశారు. వారికి ముందుగా ఈ సుమధుర కళానికేతన్ అంజలి ఘటిస్తోంది. అలాగే తర్వాత సుమధుర కళానికేతన్ అంటే ఏంటి అనేటువంటిది మా అందరికీ విప్పి చెప్పినటువంటి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఆ రోజున దాదాపు అరగంట సేపు గ్రంథాలయంలో దీని మీద లెక్చర్ ఇచ్చారు. సుమధుర అనేటువంటిది దాన్ని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి ఆ రోజు సన్మానం జరిగినప్పుడు ఆయన్ని ప్యాసింజర్ రైల్లో ఫస్ట్ క్లాస్లో తీసుకొచ్చినటువంటి మిత్రుడు డి అమరేశ్వర శర్మ. తర్వాత నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవ చేస్తున్న వాళ్ళందరి గురించి ఒక్కసారి స్పృశిస్తాను. 1973 దాదాపుగా సెప్టెంబర్లో మొదలుపెట్టాము. అక్టోబర్లో మొట్టమొదటి జరిగింది. దాని తర్వాత అంటే అక్టోబర్ నుంచి ఇదే సంస్థని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి పి విజయభాస్కర్ శర్మ. విజయభాస్కర్ శర్మ ఈ సంస్థకి నిరంతరం సేవ చేశాడు. ఎందుకంటే కొంతకాలం నేను ఈ ఊళ్ళో లేకపోయినప్పటికి కూడాను, ఇంకోళ్ళు సెక్రటరీ అయినప్పటికీ కూడాను అన్ని బాధ్యతలు తనే నిర్వహించి ఆల్మోస్ట్ ఆల్ సుమధుర కళానికేతన్కి వెన్నుదన్నుగా నిలిచినటువంటి వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా కైలాసరావు చాలామంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే టైం పడుతుంది. కాబట్టి వీళ్ళందరికీ వ్యవస్థాపకుడిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ సత్కారం మరవలేనిది, ఇది మా కుటుంబ సభ్యులకు చెందుతుందని చెప్పి నేను అనుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతలు చేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ప్రసాద్. ఇప్పుడు మన అతిథి మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కొద్ది కాలం తర్వాత విరామం తర్వాత మళ్ళీ సుమధుర కళానికేతన్ వారు హాస్య నాటికల పోటీల్ని నిర్వహించటం, ఈ కార్యక్రమానికి పెద్దలు నరసాయి గారు, అలాగే ఈ సభకు తొలి పలుకులు పలికినటువంటి పెద్దలు ఎంసీ దాస్ గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, డాక్టర్ మురళి గారు, వేమారెడ్డి గారు, ప్రసాద్ గారు, సాయి గారు, కైలాస్ రాజు గారు, అలాగే డీజీఎం గారు, రంగరాజన్ గారు, ఇంకా కొంతమంది పేర్లు ప్రస్తావించినప్పటికీ దీన్ని వెనకాల ముందు ఉండి నడిపినటువంటి చాలామంది ఈ నాటక రంగంలో అనుభవం ఉండి నాటకాల పట్ల ఆసక్తి ఉండి ఒక మంచి సంస్థని 49 సంవత్సరాల పాటు ప్రజల యొక్క హృదయాల్లో నిలబెట్టినటువంటి అనేక మంది ప్రేక్షకులకి, మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. కాలాతీతం అయిపోయింది, 9 అయినప్పటికీ కూడా ప్రేక్షకులందరూ కూడా ఎక్కడ కూడా కదలకుండా నిలబడ్డారు. అంటే ఈ సంస్థ పట్ల ఏ రకమైనటువంటి గౌరవభావం ఉందో మనందరికీ కూడా అర్థమవుతాం. ఎందుకంటే ఈ సుమధుర కళానికేతన్ అంత క్రితం ఏం తెలియదు, కానీ నాకు పరిచయం ఉన్నంత వరకు ఒక 25 సంవత్సరాల నుంచి ఎక్కువ హాస్య నాటికల మీదే దృష్టి పెడుతున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి మనిషికి కూడా జీవితంలో హాస్యం అనేది ఒక ప్రధానమైనటువంటి భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హాస్యం లేనిదే మనిషి యొక్క జీవితం అది బాధతో కూడుకున్నటువంటిది. ఖచ్చితంగా హాస్యం జీవితంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అప్పుడప్పుడు ఇలాంటి సంస్థలు నాటికల ద్వారా మరి గుర్తు చేయటము. ఇందాక మనం చూసాం చివరిలో ఒక నాటికాన్ని. కానీ నాటికల పట్ల అంత గంటలు కూర్చునేటటువంటి సమయం ప్రజలకు కూడా పెద్దగా తగ్గిపోయింది. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ సుమధుర కళానికేతన్ చేసేటటువంటి
మంచి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా నగర ప్రముఖులందరూ కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే జంజాల గారు వారి పేరు మీద జొన్నవిత్తుల వారికి అవార్డులు ప్రదానం చేయడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వారి కీర్తి ప్రతిష్టలు అవి తెలుగు జాతికి విజయవాడ నగరానికి గర్వకారణం అని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటాను. అలాగే సుబ్బరాజు గారు, వారి ముందు పనిచేసినటువంటి కౌతా పూర్ణానందం గారు, వీరందరూ కూడా దీనికి కృషి చేశారు. ఇది యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉండడానికి కూడా కారణం నరసరాజు గారికి కూడా నాటక రంగంలో ప్రమేయం ఉంది. అలాగే వేమారెడ్డి గారికి, ప్రసాద్ గారికి, సాయి గారికి ఇట్లాగా ఒక అభిలాష కలిగినటువంటి వారు, అభిరుచి కలిగినటువంటి వారు అందరూ కూడా ఒక టీమ్గా తయారయ్యారు. కాబట్టే ఇది 49 సంవత్సరాల పాటు ప్రజల యొక్క మన్ననలు పొందింది. రేపు రాబోయే సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా ఘనంగా నిర్వహించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నా నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి పూర్తి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందించడం జరుగుతుంది. మీరు ఆనవాయితీగా ఈ సిద్ధార్థ కళాపీఠంలో పెట్టుకున్న ప్రాబ్లం లేదు, కానీ కళాక్షేత్రం కావాలంటే కూడా ఇప్పిస్తాను అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఎందుకంటే కళాక్షేత్రం ఇలాంటి నాటికలకి, నాటకాలకి, కళారంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి మాత్రమే ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్థలము, డబ్బులు రెండు కూడా దానం చేశారు. ఈరోజు మెయింటైన్ చేస్తుంది కార్పొరేషన్ కాబట్టి మనం దాన్ని పెద్ద ఎత్తున చూసి బూచిలాగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కౌన్సిల్ రెజల్యూషన్స్ కూడా ఉన్నాయి, నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలకి వేదిక కళాక్షేత్రం అవ్వాలి అని చెప్పిన కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో 50 సంవత్సరాలది అక్కడ చేస్తే నేను కూడా కళాక్షేత్రం కూడా ఇప్పిస్తానని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, అలాగే 2003లో జంజాల దక్షిణామూర్తి గారి స్కూల్లో స్థలాన్ని ఆ రోజు కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసింది. సరే చివరి క్షణంలో చేశారు. తర్వాత వచ్చినటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి వాళ్ళు అది దాన్ని పెద్దగా పట్టించుకున్నట్లేదు. ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు అయింది. నరసరాజు గారు కూడా ఏ రోజు అనలేదు, మాకు కూడా దాని మీద పెద్ద దృష్టి ఇది అవ్వలేదు. ఇప్పుడు ఈ సభలో అడిగారు కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచిస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది కాకుండా విజయవాడ సంగీత కళాశాలలో ఒక ఫైల్ కూడా ఒకటి నడుస్తూ ఉంది. ఒక పెద్ద ఏసీ ఆడిటోరియంని కట్టాలి అని చెప్పని 2.5 సంవత్సరాల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా అంగీకరించారు. ఆ ఫైల్ కూడా నడుస్తుంది. అది వీలైనంత త్వరలో కార్యరూపం దాలుస్తుందని చెప్పని పెద్ద ఎత్తున అందులో మనం ఎటువంటి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తాను. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన కూడా కోరుతూ, ఈ విజయవాడ అంటేనే మనకి నాటక రంగం, కళారంగానికి కేంద్ర బిందువు. అనేక మంది పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా గాంధీనగర్లో ఇందాక నరసరాజు గారు చెప్పినట్టు గ్రంథాలయంలో కానీ, కౌతా పూర్ణానందం గారి దాంట్లో కానీ, సంగీత కళాశాలలో కానీ, అలాగే ఇప్పుడు ఇంకొక ఆడిటోరియం కూడా వచ్చింది మన గాంధీనగర్లో. ఏంటి కాదు ఇంకోటి కూడా వచ్చింది, దాని పేరేంటో చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా సరసమైన ధరలకి అందరూ అందుబాటులో ఉంటుంది. మీరు అన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు, వినియోగించుకోవచ్చు. అలాగే మనం పెద్దది కూడా కట్టబోతున్నాం. ఇది జంజాల దక్షిణామూర్తి గారి స్కూల్లో స్థలం గురించి కూడా పరిశీలిద్దాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రామకోట్లో దాదాపుగా 21 సంవత్సరాల నుండి జంజాల గారి పేరు మీద ఒక అవార్డు ఇవ్వటం జరుగుతుంది.
అనేక మంది గొప్ప వ్యక్తులకి కె విశ్వనాథ్ గారు దగ్గర నుంచి జంజాల పాపయ్య శాస్త్రి గారు అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులకి అందరికీ కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ఈ అవార్డు ఇవ్వటానికి నిర్ణయించి వారిని కోరిన వెంటనే వారు ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అవార్డు ప్రదానోత్సవం మా మన శాసనసభ్యులు విష్ణు గారి చేతుల మీదుగా ప్రదాశ్చ మండరే ఏకాని సముద్రస్య గృహాయ మే ఓం యువం వస్త్రాని పీవసావసాథే యువరచ్ఛద్రామంతవో హసర్గాః అవాతిరతమనృతాని విశ్వర్తేన మిత్రామరుణాసచేతే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి భగవతి జనాయం పురుషేంద్రియాయుష్ేంద్రియే ప్రతిష్టతి. సభకు నమస్కారం. సుమధుర ప్రేక్షకులకు నమస్కారం. జంధ్యాల గారికి నమస్కారం. ఈ రోజున సుమధుర కళా సమితి వీరి నాటకోత్సవ సమయంలో మహారచయిత జంధ్యాల గారి పురస్కారాన్ని అందుకోవాలని నరసరాజు గారు నాకు ఫోన్ చేశారు. ఇది ఒక ఆశీర్వచనంగా భావించి ఆ ఆశీర్వచనం అందుకోవడానికి వచ్చాను. ఇది నేను పురస్కారంగా భావించట్లేదు. జంధ్యాల గారికి నాకు చాలా ఆత్మీయమైనటువంటి సంబంధం ఉన్నది. మీ అందరితో ఉన్నట్లుగానే అది ఒక ప్రత్యేకమైనటువంటి బంధం. అది ఎక్కువ మాట్లాడితే ఎక్కువైనట్టు, తక్కువ మాట్లాడితే తక్కువైనట్టు ఉంటుందని నేను ఒక చిన్న వ్యాసంలాగా రాసుకొచ్చాను. 20 నిమిషాల వరకు మాట్లాడవచ్చని నరసరాజు గారు చెప్పారు. నేను 19 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. జిందాబాద్ జంధ్యాల. 1987 జనవరి జంధ్యాల గారు అహనా పెళ్ళంట సినిమాకి పాట రాయటానికి కబురు చేస్తే రామానాయుడు గారి ఆఫీసులో ఆయన్ని కలిశాను. ఆయన కథలో పీనాస్ సంఘం గురించి చెప్పి పాట రాయమన్నారు. మర్నాడు పాట రాసి తీసుకొచ్చాను. రామానాయుడు గారి ఆఫీసులోనే మ్యూజిక్ సిట్టింగ్స్. రమేష్ నాయుడు గారు సంగీత దర్శకులు. నేను చిటికిన వేలంత చిన్న పెన్నుతో పాట ఫెయిర్ చేస్తున్నాను. జంధ్యాల గారు నా పెన్ను చూసి మరీ అంత చిన్న పెన్ను ఏంటో అన్నారు. పీనాసి పాట కదండి, అందుకే దీంతో రాస్తున్నా అన్నారు. ఆయన నవ్వి బత్తుల రామకృష్ణ అనే తన అసిస్టెంట్ డైరెక్టర్కి డబ్బులు ఇచ్చి మంచి పెన్ను కొనుక్కుని రమ్మన్నారు. ఆ కొత్త పెన్ను నాకు బహుమతిగా ఇచ్చారు. అయినా నేను పొట్టి పెన్నుతోనే పీనాసి పాట పూర్తి చేసి ఇచ్చాను. మాటల విషయంలో పీనాసిగా ఉంటేనే మంచి రచయిత అంటారు అన్నారు. అలాగే సార్ అన్నాను. జంధ్యాల గారి సారథ్యంలో ఎన్నో నగరాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నా. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మద్రాసు, ఢిల్లీ, ఇలా చాలా చోట్ల చాలాసార్లు. నా గురించి హాస్యకవి సమ్మేళనాల్లో పరిచయం చేస్తూ మేమంతా హాస్య రచయితలం, ఈయనొక్కడే హాస్యకవి అని చెప్పేవారు. నన్ను ఆది విష్ణు గారికి హస్ముఖ్ అని పరిచయం చేశారు. అంటే హస్ముఖ్ అనేవారు అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండే ముఖం అని. ఆయన కోపం వచ్చినా ఎగతాళి చేసినా ఎవరినైనా బ్రదర్ బ్రింజాల్ అనేవారు. అందరికీ తెలుసు బ్రదర్ బ్రింజాల్ అంటూ ఉండేవారు. మా సుబ్బరాయ శర్మ గారికి వీళ్ళందరికీ కూడా బాగా తెలుసు. హైదరాబాద్లో ఒకసారి ఆంధ్రా బ్యాంకు వారు జంధ్యాల గారి ఆధ్వర్యంలో ఒక హాస్యకవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సభా వేదిక పైన జంధ్యాల గారు నా చేత రూపాయి దండకం చదివించారు. ఆ సమయంలో ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు నాతో జంధ్యాలకి ప్యారడీ ఏంటండి అన్నారు. నేను వెంటనే మొలతాళ్ళు అన్నాను. అందరితో పాటు జంధ్యాల గారు కూడా నవ్వేశారు. అలా ఇంటి పేరుకి ప్యారడీ రాసినట్టు అయింది. ఆ ఆంధ్రా బ్యాంక్ రీజనల్ మేనేజర్ కన్నడ ఆయన. ఆ రోజున భోజనంలో కన్నడ వంటకమైన తామర పప్పులు పులుసొండి పెట్టిన కూర చేయించారు. దాని రుచి ఇంతవరకు మర్చిపోలేదు, ఇప్పటి వరకు ఎవరూ పెట్టలేదు. మళ్ళీ గూడూరులో ఒక లెక్చరర్ గారు జంధ్యాల గారి వీరాభిమాని. ఆయన కళాశాలలో విద్యార్థుల వార్షికోత్సవానికి జంధ్యాల గారిని ముఖ్య అతిథిగా తీసుకెళ్లాలని 2 సంవత్సరాలు నాతో అడిగించారు. వస్తానని ఒప్పుకున్నారు జంధ్యాల గారు. జంధ్యాల గారు నేను మద్రాసు నుండి పినాకిని ఎక్స్ప్రెస్లో బయలుదేరి సాయంత్రం 5 గంటల సమయంలో గూడూరు రైల్వే స్టేషన్లో దిగాము. ఈ లెక్చరర్ గారు ఒక 20 మంది విద్యార్థులు వేసుకుని ఇలాగే పూలదండలు తీసుకుని వచ్చి
మమ్మల్ని ఆయన ఆహ్వానించారు. ఆయన మెడలో నా మెడలో పూలదండలు వేశారు. అక్కడి నుంచి వాళ్ళు ఉత్సాహంగా రైలు ఇంజన్ శృతిలో జిందాబాద్ జంజాల, జిందాబాద్ జిందాబాద్ జంజాల, జిందాబాద్ అంటూ నినాదాలు చేయటం మొదలుపెట్టారు. రైలు జడుచుకున్నట్టుగా వెళ్ళిపోయింది. అందరం స్టేషన్లోంచి నడిచి బయటకు వస్తుంటే వాళ్ళు ఆ నినాదాలు చేస్తూనే ఉన్నారు. జంజాల గారు జిందాబాద్, జంజాల జిందాబాద్ అంటు మధ్య మధ్యలో ఒకసారి నేనేమైనా అనుకుంటానేమో అని జొన్నవిత్తుల జిందాబాద్ అంటున్నారు. ఆ నినాదాలకి జనం మా వంక వింతగా చూస్తున్నారు. జంజాల గారు నా చెవిలో మెల్లగా ముందు ఆ స్లోగన్స్ పేల్చవద్దని చెప్పండి అన్నారు. నేను వెళ్ళి ఆ లెక్చరర్కి చెప్పాను. ఆయన వెంటనే విద్యార్థులకి చెప్పి ఆపించారు. కళాశాలలో కార్యక్రమం బాగా జరిగింది. భోజనాలు అయ్యేసరికి రాత్రి 10:30, అర్ధరాత్రి 2 గంటల తర్వాత మా రైలు జీటీ ఎక్స్ప్రెస్. అప్పటిదాకా రైల్వే స్టేషన్ దగ్గరే పచారులు చేస్తుంటే నిమ్మకాయల గంపలుగా లారీలతో దిగాయి. అక్కడ జంజాల గారు నాతో, ఈ ఊళ్ళో నిమ్మకాయలు బాగా వస్తాయి, ఇంటికి చెరో 100 తీసుకెళ్తే ఇంట్లో ఆడవాళ్ళు సంతోషిస్తారు, బయట ఊరికి వెళ్ళినా బాధ్యతగా ఉన్నామనే ఫీలింగ్లో ఉంటారు అన్నారు. నెమ్మదిగా ఇద్దరికి ఒక గంప నిమ్మకాయలు కొన్నారు. ఆ తర్వాత జంజాల గారి పుట్టినరోజు జనవరి 14. నేను ఆయన్ని కలిసి ఆ సంక్రాంతి రోజున సార్ జన్మదిన పర్వదిన శుభాకాంక్షలు అనేవాడిని. ఆయన ఆనందంగా నవ్వుముఖంతో థ్యాంక్స్ అనేవారు. ఇప్పుడు ఆ సంక్రాంతి వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది, ఆ ముఖం అలా కనిపిస్తుంది. నేను ఎప్పుడు జంజాల గారిని చూస్తూ ఆయన్నే పరిశీలనగా గమనించేవాడిని. మ్యూజిక్ సిట్టింగ్స్లో, ఇక మిగతా స్టోరీ సిట్టింగ్స్, సుబ్బరాయ శర్మ గారు, కోట గారు, ఇట్లా వీళ్ళందరూ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ ఉంటే నేను ఆయన్నే గమనిస్తూ ఉండేవాడిని. ఆయన అందరూ కమెడియన్స్ వంక చూస్తుంటారు, మీరేంటి ఎప్పుడు నా వంకే చూస్తారు అని అడిగారు. వాళ్ళు కెరటాలు చూస్తున్నారు, నేను సముద్రాన్ని చూస్తున్నాను అన్నాను. ఆయన చిరునవ్వు నవ్వారు. జంజాల గారు ఆటోగ్రాఫ్ ఇచ్చేప్పుడు ఎవరికన్నా శుభమస్తు జంజాల అని చేస్తారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. శుభమస్తు జంజాల అని ఒకసారి ఒక పెద్ద పుస్తకంలో ఆయనకి ఇచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. ఆయన శుభమస్తు జంజాల అని చేశారు. నన్ను కూడా చేయమన్నారు. నేను కిందే తథాస్తు జొన్నవిత్తులు అని పెట్టాను. అంటే అలా ఆటోగ్రాఫ్ కూడా సరదాగా ప్యారడీ లాగా అయింది ఇది. 1999లో హైదరాబాద్లో లలిత కళా తోరణం వేదికపైన ప్రభుత్వ ఉగాది కవి సమ్మేళనంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సమక్షంలో జంజాల గారు నన్ను రూపాయి దండకం చదవమన్నారు. దానికి ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. అప్పుడు జంజాల గారు, ఇంత అద్భుతంగా రూపాయి దండకం చదివిన జొన్నవిత్తుల గారికి ముఖ్యమంత్రి గారి చేతితో ₹1 ఇవ్వాలని కోరుతున్నా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కింద ఉన్నారు. ఆయన విజయ చిహ్నంగా 2 వేళ్ళు చూపి అలా చెయ్యి ఊపేసి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 4 నెలలకి చంద్రబాబు నాయుడు గారు నన్ను అధికార భాషా సంఘ సభ్యునిగా నియమిస్తూ మా ఇంటికి ఉత్తర్వులు పంపించారు. నెలకి 7,500 గౌరవ పారితోషికం అప్పుడు. అలా ఆ సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాల్లో 400 పైన మండలాల్లో తెలుగు అమలు ఎలా ఉందో పర్యటించి ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఈ పర్యటన వల్ల తెలుగు భాష పైన ప్రేమాభిమానాలను మరింతగా పెంచుకున్నాను. హాస్య బ్రహ్మ జంజాల వాక్కు నా జీవితానికే అలా ఆశీర్వచనమైంది, అద్భుతమైన మలుపులు తిప్పింది. పెళ్ళైనప్పుడు మద్రాసులో మొట్టమొదటగా జంజాల గారే వారింటికి భోజనానికి పిలిచారు. ఆయన వారి శ్రీమతి గారు మాకు బట్టలు పెట్టి ఆశీర్వదించారు. నేను జంజాల గారిని బాగా అభిమానిస్తాను, ఆయన నన్ను బాగా అభిమానిస్తారు. ప్రత్యేకమైన అభిమానం నా మీద చూపించేవారు. ఆయనతో కలిసి అయ్యప్ప కొండకు వెళ్ళా, తిరుపతి కొండకు వెళ్ళా, దుర్గకొండకు వెళ్ళా. కొన్నాళ్ళ తర్వాత నేను తప్పకుండా వెండికొండకు వెడతా, అక్కడ వినాయకుడిని నవ్విస్తూ జంజాల గారు ఉంటారు, నేను వెండికొండ మీద జంజాల గారిని కలుసుకుంటా, నా జాతకం నాకు తెలుసు. ఒకసారి ఈ పీనాసి పాట అయిన తర్వాత జయము నిశ్చయమురా అనే సినిమాలో ఆయన తమాషా తమ ఎక్స్పెరిమెంట్స్ బాగా ఆయన చాలా ఆనందించేవారు. ఇవాళ నేను చేసిన సాహితీ ప్రక్రియలు విని ఆనందించడానికి లేరే అని మొట్టమొదటిగా బాధపడేటువంటి వ్యక్తుల్లో నేను జంజాల గారు మొట్టమొదట ఆయన. ఎందుకంటే కవులు కూడా ఎంతోమంది ఉన్నారు, మహాకవులు, మహానుభావులు. కానీ ఒక కొత్త ప్రయోగం చేస్తే చాలా ఆనందించి 10 మందికి చెప్పి దాన్ని నెత్తిన పెట్టేసుకునేవారు ఆయన. ఆయనలో ఆ స్వభావం. ఆ జయము నిశ్చయమురా సినిమాలో హీరో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ప్రేమించి వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. తండ్రి ఏమో నాస్తికుడు, తల్లి ఏమో ఆస్తికురాలు, ఇద్దరిని ఒప్పించాలి. దీనికి సీన్లు పెడితే ఎక్కువైపోతుందండి, ఒక పాటగా రాయాలి అన్నారు. దానికి ట్యూన్ ఇచ్చారు, నేను రాశాను. తల్లి ఏమో కొండ మీద గుడి మెట్లు ఎక్కుతూ ఆడ పూజలు చేయిస్తూ ఉంటుంది అత్తగారు, అంటే కాబోయే అత్తగారు. కిందేమో ఈ కొండ కింద
మామగారు సుత్తివేలు ఆయనేమో నాస్తిక మహాసభలు చేస్తూ ఉంటాడు. వీడు గబగబగబా వచ్చేసి నాస్తిక మహాసభల్లో ఈయనకు అనుకూలంగా మాట్లాడి గబగబా కొండెక్కి కోతిల్లి అక్కడ ఆ అత్తగారిని ఇంప్రెస్ చేయాలి. ఇది రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్, దీనికి పాట కావాలండి అన్నారు. అది ట్యూను, దానికి నేను రాశా. అంటే అందరికీ అన్నీ తెలియవు. అంటే ఎక్స్పెరిమెంట్ ఎలా ఒక దర్శకుడు ఎలా ఊహిస్తాడు, ఒక పాత్రను ఎలా మలుస్తాడు, ఒక సన్నివేశాన్ని ఎలా సృష్టిస్తాడు అనేది నేను రాసింది. ఈ నాస్తిక మహాసభల దగ్గరికి వచ్చి, నీ మనసే మహాశక్తిరా, ఒరే మనిషి ఎక్కడో లేదు మహాశక్తి, నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా, విజ్ఞానాంబుది నీమది, నీ ప్రజ్ఞకు లేదు పరిధి, నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా, విజ్ఞానాంబుధి నీమది, నీ ప్రజ్ఞకు లేదు పరిధి, నీ మనసే మహాశక్తిరా. అత్తగారి దగ్గర నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా అని ఇక్కడ మామగారి దగ్గర. ఇది ఒక తమాషా పాట ఇది. అలా అంటే ఆయన అలాగే తిట్లదండకం కానీ ఆయనకి రాసినటువంటి ప్రతి పాట కూడా చాలా తమాషాగా సాగింది. ఆయన గురించి ఎన్నో చెప్పచ్చు. నేను విజయవాడ శతకం అని రాశాను. ఈ విజయవాడ శతకంలో ఆయన గురించి ఒక పద్యం రాశాను. ఆ శతకం రేపు డిసెంబర్లో ఇక్కడే అమెరికా నుంచి మిత్రులు, అమెరికా తెలుగు దిగ్గజం తోటకూర ప్రసాద్ గారి సారథ్యంలో ఇక్కడ 7 సభలు జరగబోతున్నాయి. 7 శతకాలు నేను రాసినవి వివిధ నగరాల్లో ఆవిష్కరణలు జరుగుతాయి. ఈ సిద్ధార్థ ఈ ప్రాంగణంలోనే విజయవాడ శతకం ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుందండి. దాంట్లో జంజాల గారి మీద రాసినటువంటి పద్యం, తెలుగు నాటక రంగాన తేనె పట్టు, చిత్రరంగాన భాషకు చీరకట్టు, హాస్య సమ్రాట్టు మైత్రికి ఆటపట్టు, విట్టుపై విట్టు జంధ్యాల విజయవాడ. ఈ విజయవాడలో నరసరాజు గారు చెప్పారు మిత్రులు అనొచ్చా అనకూడదా అని. ఆయన, నేను, అట్లాగే ప్రసాద్ గారు, అట్లాగే నరసరాజు గారు నాకు పరిచయం చేసినటువంటి ఆత్మీయులు, నాతో మొట్టమొదట పాట రాయించాడు ఆయన. నాకు 15 ఏళ్ళ వయసు సుమారుగా ఉన్నప్పుడు కుమార సూర్యనారాయణ గారు ఉండుంటారు ఆయన సభలో. ఆ సమయంలోనే వీళ్ళు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి ఒక నాటకానికి నక్కలం అని నేను ఒక పాట రాశాను మొట్టమొదట. అలా పరిచయం నాకు నరసరాజు గారు. రుద్రవేణ ఎండమూరి గారే కదా రాసింది. దానికి అలా ఆయనతో నాకు బాగా పరిచయం. నరసరాజు గారు చెప్పినట్టుగా, ప్రసాద్ గారు చెప్పినట్టుగా మేము కూర్చుని ఇద్దరు సూర్యనారాయణ గారు, నరసరాజు గారు, ప్రసాద్ గారు ఇట్లా ముగ్గురు లేకపోతే ఒకరొకరు ఇలా కూర్చుని ఆ హనుమంతరాయ గ్రంథాల అరుగుల మీద మెరుగులు దిద్దుకున్న వాళ్ళం అందరం. ఆ రోజు నుంచి నాటకానికి అంకితమై నాటకానికి ఎనలేని సేవ చేస్తున్నటువంటి వారు ప్రసాద్ గారు, నరసరాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, ఈరోజు న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి ఈ రంగస్థలానికి అంకితమైన సుబ్బరాయ శర్మ గారు, వీరందరూ కూడా ఒకసారి ఈ విజయవాడని చూసినప్పుడు ఏమవుతుందనంటే హృదయం బాగా ఆర్ద్రం అవుతుంది. ఆర్ద్రత అంటే ఏమిటనేది శంకరాభరణంలో చెప్పించారు. చాలా చక్కగా డైలాగులు, సంభాషణలు రాసేది ఏమిటో చెప్పారు మన జంజాల గారు. ఈ కళని, దీన్ని ఎంతగా వద్దని అన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఆర్థికంగా కుటుంబపరంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా దీంట్లో ఉండేవాడు దీన్ని వదలడు. ఎందుకనంటే దీన్ని పట్టించింది మనుషులు కాదు, భగవంతుడు. పూర్వజన్మ సుకృతంతో ఇది పట్టుకుని ఇక్కడికి ఈ జన్మను ఎత్తించింది. వాడు నాటక రంగస్థలం మీదైనా, కవిత్వమైనా, సంగీతమైనా ఏదైనా సరే ఆ కళారాధన చేసి తరించాల్సిందే ఇక ఆ జీవుడు.
కనుక అలా తరిస్తున్నటువంటి జీవులు వీరందరూ కూడా, నేను కూడా వీరిలో ఒకడిని. దీన్ని ఒక మహోన్నతమైనటువంటి జాతి సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీకగా చెబుతారు దీనికి. ఇది లేకపోతే ఎంత డబ్బున్నా ఆ జాతికి ఏమీ ప్రయోజనం లేదు. ఆ జాతికి ఏమీ ప్రయోజనం లేదు. ఒక్కొక్క జాతి అదృష్టం కొద్దీ పరమాద్భుతమైనటువంటి ఖనిజ సంపద, మరొక ఇంధన సంపద, మరో సంపద భూమిలోంచి మనకు బయటకు వస్తాయి. అవి ప్రపంచంలో మిగతా దేశాలకు ఉండే అవసరాలను బట్టి ఉన్నట్టుండి సంపన్నులు అవుతారు. కానీ మన ఇతిహాసాలు, మన శాస్త్రాలు, మన కళలు, మన శిల్పాలు, ఈ మహా వైభవం, ఈ పరమోన్నత స్థితి వారికి ఉండదు. వారు దాన్ని మళ్ళీ సాధించుకోవడానికి వేల సంవత్సరాలు పడుతుంది. అలా మహానుభావులు, మహాత్ములు, తపస్సంపన్నులు అనేక రంగాలలో మనకి శాస్త్రాలను, కళలను అందించారు. దీన్ని పట్టుకుని, దీని విలువలు తెలిసి, దీనికోసం పాకులాడుతూ, తపిస్తూ సంవత్సరం ఒక తపస్సుగా వెనక ఉండి చేసే 3 రోజుల కార్యక్రమానికి 3 నెలలు 4 నెలలు విశ్రమించకుండా ఇంట్లో సమస్యల్ని కూడా పక్కన పెట్టి వయస్సు పైన పడుతున్నా సరే పూర్వం ఎంత ఉత్సాహంతో ఉన్నారో యువకులుగా అదే ఉత్సాహంతో, అంతే బాధ్యతతో, ఈ అనుభవంతో అందిపుచ్చుకుని పరమాద్భుతంగా ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి వీరందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దీన్ని ఒక సాహిత్యపు ఎడారిగా రామలింగారెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు ఒక 80 ఏళ్ల కిందటే చెప్పారు మనకు విజయవాడని. ఆ దోషాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి, ఈ కళాకారుల వెనకాల ఉండవలసిన అవసరం రాజకీయ నాయకులకి ఉన్నది. ప్రత్యేకించి ఇవ్వక్కర్లేదు, ఇచ్చింది తీసుకోకుండా ఉంటే చాలనే పరిస్థితికి వచ్చాయి ఇవాళ ప్రభుత్వాలు. దాన్ని గమనించి రాజకీయ నాయకులు కూడా ముందుకు వచ్చి మనం ఈ తెలుగుకి ఏం చేశాం, ఈ నేలకి ఏం చేశాం అనేటువంటిది కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అలా కాకపోయినట్టయితే వస్తారు పోతారు. ఒక కెరటం 15 సెకండ్లో 20 సెకండ్లో అర నిమిషమో చాలా ఎత్తు నుంచి వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అది వచ్చి ఒడ్డును తాకి భళ్ళున విరిగిపోయిపోతుంది. అట్లాగే 5 సంవత్సరాలు కూడా అలా అయిపోతాయి ఒక అలలాగా. ఆ కాసేపు అలా చూస్తారు, ఆ తర్వాత ఎవరు దాని గురించి పట్టించుకోరు. రాజకీయాలు, పార్టీల చరిత్రలు కూడా అలాగే ఉంటాయి. ఒక కృష్ణదేవరాయలు, ఒక రాజరాజ నరేంద్రుడు, ఒక పెదకోమటి వేమారెడ్డి, ఇటువంటి వాళ్ళ ఒక రఘురాజరాయలు వీళ్ళందరూ నిలబడ్డారనంటే కళల్ని పోషించారు. కళలని పోషించినటువంటి పాలకుడు వాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు, ఉండి ప్రయోజనం లేదు ఉన్న కాలంలో. తర్వాత వాడు లేనట్టే. ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది పోయినట్టే. కనుక కళ మీద దృష్టి పెట్టాలి. ఇది నా జాతి, ఇది నా భాష, ఇది నా నేల అనే భావాన్ని అందరికీ రగిల్చాలి. అది లేకపోతే ఇది నా కులము, ఇది నా ప్రాంతము, ఇది నా మతం అని వాళ్ళు కొట్టుకుంటారు. అదే కళలో కనుక వచ్చినట్లయితే, ఇందాక లెక్క తప్పిందని నాటకం వేశారు, వాళ్ళది ఏ కులం వాళ్ళది, ఆ నటులది ఎంత బాగా చేశారు, ఎంత అద్భుతంగా చేశారు. ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒకే నాటకాన్ని 2 ప్రదర్శనల చొప్పున సంవత్సరం ముందు నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకుని కొనుక్కుని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రసజ్ఞులందరూ చూస్తున్నారంటే న్యూయార్క్ మహానగరంలో అటువంటి అంకిత భావమే. దానికేం తక్కువ లేదు మన వాళ్ళకి ఎవరికి. ఇంతకు పూర్వం చేసినటువంటి ఈ నటీనటులకి అంకిత భావంలో, కళని ఆరాధించడంలో వాళ్ళకు ఉన్నటువంటి అంకిత భావం కన్నా మనకేం తక్కువ లేదు. న్యూయార్క్లో 25 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఒకే నాటకం ప్రదర్శిస్తున్నారు, మనం ఎందుకని ప్రదర్శించలేమంటే నటీనటుల అంకిత భావంలో తప్పు లేదు. ఎక్కడా కూడా వాళ్ళకున్నంత మనకున్నది. దానికి కావలసినటువంటి సాంకేతికమైనటువంటి ఆ విజ్ఞానం, దానితో కూడుకున్నటువంటి ప్రాంగణం, దానితో కూడుకున్నటువంటి ఆ కళా చైతన్యాన్ని దాన్ని ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం కావాలి. ఉన్నప్పుడు తప్పకుండా పరమాద్భుతంగా మనవాళ్ళు కూడా అదే స్థాయిలో ప్రదర్శనలు ఇస్తారు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారు. ఆ దిశగా ఇది తర్వాత తరానికి తెలియకుండా ఏమైపోతుందని మనం బాధపడుతూ ఉంటాం. ఏమైపోతుందో తెలియకుండా మనం బాధపడకుండా ఉండటం కోసమే వీళ్ళందరికీ కూడా ఆ నటరాజు వాళ్ళని ఆవహించి
ఇలా జరిపిస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా. వీళ్ళందరూ కూడా ఇలా వస్తున్నారు, చూస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని అంటే కేవలం అదంతా కూడా ప్రకృతి దీన్ని నిలబెడుతుంది. ఇది పరమాద్భుతమైనటువంటి కళ, ఇది తర్వాత తరానికి అందాలి, అందటం కోసం వీళ్ళందరూ కూడా వెనకాల కృషి చేస్తున్నారు అని చెప్పడమే దీనికి ఇది ఒక నిదర్శనం. ఇటువంటి ఒక మహాద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం అంటే కళకి సంబంధించినటువంటి సేవ చేస్తున్నారు. ఇటువంటి ఈ కళా సేవ తత్పరుల ఒకసారి కలుసుకుని ఇక్కడ వేసిన ప్రతి దండలో ఉన్న ప్రతి పువ్వు కూడా ఒక పాటగా, ఒక పద్యంగా నా నుండి దిగిరావాలని ఆ అమ్మవారిని నేను కోరుకుంటూ, అయ్యా అయ్యా చాలా సంతోషం అండి. అంటే ఏమండి అలా పాట తప్పకుండా పాడతాను. ఇంతకుముందు ఒక పాప నాట్యం చేసింది. ఆ నాట్యం చేసిన పాట అది బాలమురళీకృష్ణ గారు పాడారండి. నేను గుంటూరు జిల్లా గొప్పదనం, కృష్ణా జిల్లా గొప్పదనం, రాయలసీమ గొప్పదనం, ఇట్లా ఉత్తరాంధ్ర వీటన్నిటి గురించి రాసి ఆయనకి ఇచ్చాను. ఆయన వాటిని బాణీలు కట్టి ఆయన పాడారు. పాడినప్పుడు కూడా ఆయనకి పెద్దగా ఆరోగ్యం లేదు, అయినా సరే నేను పాడతాను, మాట ఇచ్చాను, ఇవాళ పాడేస్తానని చెప్పి పాడేశారండి. నాకు వింటుంటే నా కళ్ళమ్మ నీళ్లు తిరిగాయి ఒకసారి, అది గుర్తొచ్చి. అంటే మహానుభావులు 83 ఏళ్ల వయసులో ఎంత అంకిత భావంతో ఉన్నాడండి ఆయన మహానుభావుడు. అలా ఆ పాట అమ్మాయి చాలా చక్కగా నాట్యం చేసింది. చాలా సంతోషం. నేను మీకు ఇవాళ ఆ పాట విన్నారు కనుక మరొక పాట వినిపిస్తాను. గుంటూరు జిల్లా గొప్పదనం రాస్తూ, అది కృష్ణా తీరానికి ఉత్తరం భాగంలో ఉన్నది. ఆ ఉత్తర వాహినిగా ప్రవహించడం అనేది చాలా అదృష్టం, భాగ్యహేతువు అని అంటారు. చాలా చాలా పరిసర వాస్తు చాలా గొప్పగా ఉన్నట్టు. దాని మీద నేను పాట రాశాను. ఉత్తర కృష్ణావాహిని దరి రసవత్తర చరితం నా తెలుగు, అతిలోకోత్తర కృతి కర్తలు గల గర్తపురి ప్రభ నా తెలుగు, బృహస్పతి మెచ్చే శాస్త్రకళలు గల అమరావతి నా తెలుగు, జపతప ఫలములు కృపతో వసగే త్రిపురాంతకమే నా తెలుగు, ఉత్తర కృష్ణావాహిని దరి రసవత్తర చరితం నా తెలుగు, నింగికి పొంగిన భూసతి ఘన కుచమంగళగిరి నా తెలుగు, అకార ఉకార మకార ఘోషల త్రికూటగిరి నా తెలుగు, కాళిక నాలుకకే సుర్రనిపించే పండు మిరప నా తెలుగు, ఆశ గొలుపు 10 సార్లు గలుపు గోంగూర పులుపు నా తెలుగు, ఉత్తర కృష్ణావాహిని దరి రసవత్తర చరితం నా తెలుగు, అతిలోకోత్తర కృతి కర్తలు గల గర్తపురి ప్రభ నా తెలుగు. అలాగే రామారావు గారి మీద అన్నారు, ఒక పల్లవి అంటాను. ఈ 100 సంవత్సరాలు అవుతున్నాయి. ఒక మహానటుడు. మనం జాతికి చైతన్యాన్ని చేకూర్చకపోవటం వలన పరిపాలకులు ఎలా అయిపోతారంటే, ఈ జాతిలో ఎంతటి గొప్పవాడు పట్టినా సరే పట్టించుకోనటువంటి స్థితికి ప్రజలు వచ్చేస్తారండి. దీని తప్పు పరిపాలకులది. ఇది నా జాతి, దీంట్లో ఈ వ్యక్తి ఈ రంగంలో ఇంత గొప్పవాడు అనేది తెలియజేయాలి. అలా తెలియజేయకపోవటం వల్ల 3 భారతరత్నం రాకుండా చేసుకున్నాం. ఒకరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఒకరు పివి నరసింహారావు గారు, ఒకరు ఎన్టీ రామారావు గారు. 3 భారతరత్నకి రావాల్సినటువంటి అర్హత ఉన్నదండి. మిగతా భారతరత్నలు వచ్చినటువంటి వాళ్ళందరి అర్హతలు కూడా తీసి చూడండి. వాళ్ళ అర్హతలు ఏమిటి, వాళ్ళు ఏం చేశారు ఈ జాతికి అనేది చూడండి. వీళ్ళ గురించి చూడండి మీరు. 3 అర్హత ఉన్నది తెలుగువారిలో. 3లో ఒక్కరికి కూడా రాలేదు. తెలుగువారికి ఎవరికి కూడా రాలేదు. దానికి కారణం ఎవరంటే ప్రజలు కాదు, పాలకులు. ప్రజలు ఏం చేస్తారండి, ఒక ఓటు వేసే అర్హత మాత్రం, అవకాశం మాత్రమే ఉంది ఒక్కొక్కడికి. అంతకన్నా ఏం చేస్తాడు ఎవడన్నా? ఈ ఓట్లన్నీ కూడా పొందినటువంటి వాడికి ఒక శాసనశక్తి వస్తున్నది. వాడు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నారు. వాళ్ళు చేయాలి ఈ జాతికి. అలా చేయకపోవటం ఏమైంది,
ఈ జాతి నిర్వీర్యమైన జాతిగా నిలబడింది. ఇవాళ భారత జాతిలో 3 భారతరత్నలు పొందవలసిన వాళ్ళు ఉన్నారండి. ఎవ్వరూ తక్కువగా దీంట్లో, ఎవరి గొప్పదనం వాళ్ళదే వాళ్ళకున్నది. అటువంటి ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాల ఆయన శత జయంత్యుత్సవాల సందర్భంగా నేను రాసిన ఒక పాట వినిపిస్తాను. 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా, 100 తరములకైనా అందరూ ఆనందమందు సుందర గంభీర రూపమా, తరించింది వెండి తెరే ఓ తారక రామా, అవతరించిన విందుకే నట సార్వభౌమా, 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు సింహమా. క్లిష్టమైన పాత్రల వ్యక్తిత్వం పైన స్పష్టమైన అవగాహన కలిగి అందు ఒదిగి ఆంగికం అభినయం వాచికం ఆంగికం అభినయం వాచికం ఆహా ఆంగికం అభినయం ఆహార్యంతో హిమాలయం అందుకోని ఎత్తుకు ఎదిగి కదిలే నటనాలయమై నటనకు నాదస్వరమై సకల దేవతామూర్తులకు ఒకే ఒక్క వదనమై పౌరాణిక అలా సకల దేవతల యొక్క రూపాలకి ఒక్క ముఖంలో చూపించేటువంటి అది జన్మ ఏం జన్మ అండి అసలు, అది ఎంత గొప్ప నటుడండి అసలు. నటన పక్కన పెట్టేసేయండి, అసలు ఆ ముఖం రావాలి కదండి. ఆ జన్మ ఏం కారణ జన్మ అంటే అది కదా. సకల దేవతల శివుడు వేస్తే శివుడు చూడండి, మనకి శైవం ఉన్నది వైష్ణవం ఉన్నది. ఇక్కడ చెప్పుకోవాలి మనం, శివుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు శైవులు, వైష్ణవులు విష్ణువుని మాత్రమే ఆరాధిస్తారు. ఈయన విష్ణుమూర్తి వేస్తే వీళ్ళు ఆరాధిస్తారు, అదే వ్యక్తి శివుడు వేస్తే వీళ్ళు ఆరాధిస్తారు. అటువంటి ముఖసీమ ఏమిటండి అసలు అది. అంత గొప్ప మహానుభావుడు. జానపద కళ జానపద కథ సుధా కథ చాలా పెద్దది రాశాను, అది కబుక్కున్న ధారణలో లేదు. అలా ఇటువంటి మహానుభావుల గురించి స్మరించుకునేటువంటి అవకాశం వచ్చింది. రెండు పద్యాలు చదివి నేను ఇదే సమయంలో నేను కృష్ణానది మీద శతకం రాశాను. మొన్న 2016లో దీన్ని కృష్ణా పుష్కరాల సమయంలో సమతా స్నానం అని జరిగింది. అన్ని కులాల వారితో స్నానం చేయిస్తూ జీరస్వామి వారు ఆ సందర్భంగా ఈ శతకాన్ని ఆవిష్కరించారు సీతానగరంలో పుష్కర సమయంలో. దీంట్లో 3 పద్యాలు చదివి నేను సెలవు తీసుకుంటాను. ఈతన్నేర్చితి లేత ప్రాయమున తల్లి నీ జలంబందునే లోతెంతైనను నిర్భయంబుగను సుళ్ళున్ పాములెన్నున్నను పల్రీతుల్ క్రీడగా నీ దరిని. ఎన్నెన్నో సుళ్ళున్నాయి, పాములున్నాయి. చాలా చిన్న వయసులోనే మేము 10-12 ఏళ్ల వయసులోనే ఇక్కడ వెలగపూడి వెంకటేశ్వరరావు అని నా మిత్రుడు ఉంటారు, ఆయన పారిశ్రామికవేత్త. చిన్నప్పుడు నాకు చాలా బాల్య స్నేహితుడు ఆయన. మేమందరం కూడా 10 ఏళ్ల వయసుకే వెళ్ళి ఆ కృష్ణలో పడి స్నానాలు చేసి ఈతలు కొడుతూ ఉండేవాళ్ళం. ఈతన్నేర్చితి లేత ప్రాయమున తల్లి నీ జలంబందునన్ లోతెంతైనను నిర్భయంబుగను సుళ్ళున్ పాములెన్నున్న పల్రీతుల్ క్రీడగని దరిన్ జరిని ధాత్రిన్నన్ను దీవింపుమా ఈ తీరే భవసాగరము సరిగా ఈదంగ కృష్ణానది. ఈ భవసాగరంలో కూడా ఎన్నో సుళ్ళు పాములు ఎదురవుతూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా చిన్న వయసులో అలా ఆనందించామో మేము, అలాగే ఈ భవసాగరాన్ని ఇదేటువంటి ఆ శక్తిని కూడా నాకు ప్రసాదించు అని. అలాగే మన కృష్ణానది ఎంత గొప్పదనంటే మన అమరావతి ఆ వైభోగం తెలియాలండి, తెలిసిన వాడికి తెలుస్తుంది. అమరారామ మహేశ హస్తధృత శంఖాకారమయ్యొప్పు నీ రమణీయావృత వాహిని గమన సంభ్రావంబు సౌందర్యమును భ్రమలంజీల్చు విభూతి రేఖలగు నీ పాయల్ ప్రమాణంబులై
మము పుణ్యాత్ముల ధన్యజీవులనుగా మంత్రించు కృష్ణానది. మీరు కంచికిచెర్ల ప్రాంతం నుంచి ఇటువైపు నుంచి చూస్తే మీరు అటువైపు అమరావతిని మధ్యలో లంకలుండి ఆ ఉరవళ్ళు తొక్కుతూ వస్తున్నటువంటి ఆ మహాప్రవాహం 3 పాయలుగా కనిపిస్తుంది మధ్య లంకల్లోంచి వెడుతూ. ఆ 3 పాయలు ఏమిటంటే పైనుంచి చూస్తే మీకు ఏరియల్ షాటు అవి ఆ అమరేశ్వరుడి యొక్క విభూతి రేఖల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అవి అమరార ఈ శంఖ అది ఎలా 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 తిరిగినది అంటే అమరారామ మహేష హస్తధృత శంఖాకారమయ్యొప్పు. ఆ అమరేశ్వరుడు పట్టుకున్నటువంటి ఆ శంఖాకారంలాగా ఉన్నదండి ఈ కృష్ణానది మొత్తం కూడా బాగా ఆ జలపుష్టితో పైనుంచి. నీ రమణీయావృత వాహిని గమన సంభ్రావంబు. ఆ వరద నుంచి ఆ వస్తున్నటువంటి ఆ ప్రవాహ ధృతి దాని నుంచి వచ్చిన ఘోష ఈయన పట్టుకున్నటువంటి ఆ శంఖధ్వనిలాగా ఉన్నది. నీ రమణీయావృత వాహిని గమన సంభ్రావంబు సౌందర్యమున్ భ్రమలంజీల్చు విభూతి రేఖలగు నీ పాయల్ ప్రమాణంబులై మము పుణ్యాత్ముల ధన్యజీవులనుగా మంత్రించు కృష్ణానది. ఈ కృష్ణానది నా భాగ్యం ఏమిటంటే పెద్దలు ఇటువంటి వారి ఆశీస్సులు. కృష్ణానది తీర ప్రాంతంలో వేల సంవత్సరాలుగా ఉన్న తెలుగు వారిలో మహాకవులు వేల మంది ఉన్నారు. ఎవ్వరూ కృష్ణానది మీద శతకం రాసే భాగ్యం నాకు కలిగిందండి. వాళ్ళు తలుచుకుంటే ఏముందండి, ఇక్కడ పుట్టినటువంటి మహానుభావులు వాళ్ళు తలుచుకుంటే ఒక గంటలో రాసేసేవాళ్ళు. నా అదృష్టం, అమ్మవారు నన్ను అనుగ్రహించింది. నేను పుట్టిందే ఏటొడ్డున, అంటే అమెరికన్ హాస్పిటల్లో, అంటే అక్కడి నుంచే ఒక పాయచీలి బందరగాలగో వచ్చింది. అది దానికి బందరకాలం పేరు పెట్టాం కానీ కృష్ణనీరే కదా. కనుక ఏటొడ్డయ్య ప్రసూతిశాల, నా జన్మకి ఏటొడ్డే ప్రసూతిశాల. ఏటొడ్డయ్య ప్రసూతిశాల ఇలా నాకి ఏటొడ్డే ఆట స్థలంబు. అక్కడే కబడ్డీ ఆడాం, అక్కడే ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడాం, అక్కడే కోతి కొమ్మచ్చులు ఆడాం ఆ చెట్ల మీదే. ఏటొడ్డే కవితా ప్రసంగములకై ఏర్పడ్డ రంగస్థలంబు. ఏటొడ్డే కనుగ్రుడ్డు నాకు కనగా 7 లోకాలు. నీ ఏటొడ్డే గురుమూర్తి బ్రహ్మపదమీ ఏటొడ్డే కృష్ణానది. ఇక్కడ నుండి పంచభూతములు స్వచ్ఛముగా పరమాద్భుతముగా విస్తృతముగా కనిపించేటువంటి ఆ విశాలమైన ఆకాశము, ఆ విశాలమైనటువంటి ఆ భూమి, ఆ నీరు, ఆ తేజస్సు, ఆ చల్లని గాలులు, ఈ పంచభూతములతో కూడుకున్నటువంటి ఈ ఏటొడ్డు అది నాకు కనుగుడ్డై ఈ శోభలన్నిటినీ చూచి ఈ శోభలతో మిగతా ప్రకృతిలో ఉండేటువంటి వైవిధ్యాన్ని విశ్లేషించుకుని దాన్ని తర్కించి దాంట్లో ఉండే రసాత్మకమైన భావాన్ని చెప్పేటువంటి ఆ కవిత్వాన్ని నాకు ప్రసాదించింది ఈ ఏటొడ్డే కనుగుడ్డు. దీంట్లోంచే చూస్తున్నాను నేను 7 లోకాలని. ఇది ఈ కృష్ణానది యొక్క అనుగ్రహం అని ఆ అమ్మవారికి నేను నివేదించాను. ఇటువంటి కళా తపస్సులు ఎవరి సాధన వాళ్ళు చేస్తున్నారు, కళారాధకులు. కళారాధన అంటే పోషణ కూడా ఆరాధనే. కూర్చుని చూసిన వాళ్ళు మీరందరూ కూడా కళారాధకులే. మీ అందరి సమక్షంలో ఈ విజయవాడ నగరంలో మిత్రులు నరసరాజు గారు ఎంతో ఆత్మీయంగా నా చేత నాటకం రాయించాలని ఆయనకి ఎంత కోరికుండేదో నాకు తెలుసు. ఎంత ఊగిపోయేవాడు. నేను ఒక పద్యం చదువుతున్నా, పాట చదువుతున్నా ఆనందించేవాడు. ఆయన చెప్పారు, ఒక సైకిల్ మీద నేను వెళ్తుంటే మా సింగనగర్కి నన్ను వదలలేక నాతో మాట్లాడుతూ ఆయన బుడమేరొంతిన దాటి రైలు కట్ట వరకు కూడా వచ్చారు. ఒక రోజున రాత్రి 1:30-2 గంటలైంది. ఆ అనుభూతి నాకు బాగా గుర్తు. ఎంత రసజ్ఞుడు ఈయనని. నాకు అప్పుడు 21-22 ఏళ్ళు ఉంటాయి. అది నా మనస్సులో బాగా ముద్రపడిపోయింది. ఆయన ఫోన్ చేసి ఇలా మీకు సత్కారం చేస్తున్నాం, మీకు పురస్కారం చేస్తున్నాం అంటే నాకు అవేమీ వినిపించలేదు. అంతా ఆశీస్సులు. ఆయనతో ఉండేటువంటి మైత్రి, ఆ రసజ్ఞత, ఆ చిన్నతనంలో నాకేమీ తెలియదు. ఆయనకి మాత్రం ఏం తెలుసు, ఆయనకి ఏమీ తెలియదు. ఒక జన్మ సంస్కారంతో కళ కోసం తప్పించిన తపన, ఆ ప్రారంభ దశలో అలా ఆయన నాతో పాటు నా వెంట వచ్చి నాకు ఇలా రాయాలి, అలా రాయాలి, ఆ నాటకం ఇట్లా, ఈ నాటకం ఇట్లా, మరో మహంజదారో ఇట్లా ఉంటుంది అవన్నీ చెబుతుండేవాడు. ఆయన చెప్పి మీరు రాయాలి, మీరు బాగా రాయగలరని. తప్పకుండా ఒక మంచి నాటకం నేను రాసి నరసరాజు గారు మీకు ఇస్తాను, మీరు మళ్ళీ నటించాలి. ఈ జంధ్యాల గారి పురస్కారం సందర్భంగా
ఒకసారి నేను కూడా ఆ దీక్ష పూనుకుని ఆ నాటకం రాసేటువంటి ప్రయత్నం చేసి దానికి కూడా ఈ రుణం తీర్చుకోవాలి. ప్రతి చోట కూడా మనం రుణపడి ఉంటాం. తప్పకుండా చాలా సంతోషం. ఎప్పుడు కబీర్ దాస్ గారు అని అంటే ఈయన ప్యాంటు షర్ట్ వేసుకున్న యోగి లాంటి వాడు. ఈయన ఎప్పుడు ఎవరినైనా సరే ఎంసీ దాస్ గారు గబుక్కుని ఇలా అన్నారు, ఎందుకంటే అందరు కబీర్ దాస్ గారు అందరూ నోట్లో ఉంటారు కదా. దాసు గారు ఎవరైనా సరే పండితులు కూడా నమస్కారం పెడితే నమస్కారం అంటారు తప్ప దీర్ఘాయుష్మాన్ భవ అనేంత సాహసం చేయరు ఎవరు. దానికి చాలా లోపల ఆత్మ పదార్థం చాలా గొప్పదై ఉండాలండి. ఇక్కడ పదార్థం బాగా ఉండి ఆ పెద్దరికం సత్యమైనట్లయితేనే ఇంకోళ్ళని ఆశీర్వదించగలరు. అలా ఆయన ఎవరైనా సరే దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అందరి దీర్ఘాయువును కోరేటువంటి ఆ మహానుభావుడు ఆయన. వీళ్ళందరి సమక్షంలో ఇలా ఉండటం, ఇలాంటి పురస్కారం జరగటం నా మిత్రులు ఆత్మీయులందరి సమక్షంలో నాకు చాలా సంతోషం. ఇది గొప్ప ఆశీర్వచనం, పుణ్యాహవచనం. ఈ నాటక రంగస్థలం మీద ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి ఇక్కడ ప్రదర్శించినటువంటి కళాకారులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.